మాత్రం బాధేస్తుంది అన్నాడు. ఇంత చేసి ఇన్ని డెవలప్మెంట్ చేసి ఇట్లా ఇచ్చాము, వాలంటీర్ని పెట్టాం, పరిపాలనా సంస్కరణలు తెచ్చి ఇంత అద్భుతంగా ఇంటింటికి పరిపాలన అందించాక కూడా ఇంత దారుణమైనటువంటిది రావడం అనేది బాధేసింది. ఇట్లా ఈవీఎంలని అదని ఇదని అంటున్నారు కానీ అన్నటువంటిది అతను చెప్పుకొచ్చాడు. ఒకే ఒక్కటి, పోల్ మేనేజ్మెంట్లో మొన్నటిసారి వైసీపీ ఫెయిల్ అయ్యింది. పోల్ మేనేజ్మెంట్ జగన్ కరెక్ట్ ఆలోచన చేశాడు, కానీ రివర్స్ ఆలోచన తెలుగుదేశం చేసింది. ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాం, 2,20,00,000 కుటుంబాలకి ఇచ్చాం, కాబట్టి ఇంటికి ఒక ఓటేసినా మనం గెలిచేస్తామని జగన్ ఆలోచన. ఈవెన్ మళ్ళీ తేడా రాకుండా ఉండాలని ప్రతి ఓటుకి డబ్బులు కూడా ఇచ్చాడు. కొన్ని చోట్ల 1000 రూపాయలు, కొన్ని చోట్ల 2,000 రూపాయలది. ఇందులో చాలామంది డబ్బులు మింగేశారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటే జగన్ క్యాస్ట్ అనే పంపించాడు చాలామందికి. జగన్ పంపించిన గ్యాష్ ఈ 5 ఏళ్లలో మనకేం లేవు కదా అనేసి తినేసిన వాళ్ళు కనీసం 40% ఉంటారు. తినేసిన వాళ్ళు 40 to 50% ఉంటారు. డబ్బులు తినేసి కొంతే ఖర్చు పెట్టారు అక్కడ. ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది వచ్చేటప్పటికి టీడీపీ జగన్తో పోల్చుకుంటే డబ్బులు తక్కువ ఇచ్చింది, జనానికి తక్కువ ఇచ్చారు. చాలా చోట్ల ఇవ్వలేదు అసలు డబ్బులు. ఏం చేశారు వాళ్ళు తెలివిగా?